నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్క టైం అనేది మనకు ఎవరికైనా సరే బ్యాడ్ టైం కూడా ఉంటుంది. అన్నీ మనకు అనుకూలంగా జరగాలంటే జరగని పని. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము అనుభవించడానికి, బాధపడడానికి, సంతోషించడానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఉంటాడు. ఆ నిర్ణయం ప్రకారమే మనము ఏది పని చేసినా ముందుకు వెళ్తూ ఉంటాము. ఏదైనా పని జరగనప్పుడు ఎన్నో అవస్థలు పాలవుతుంటాము. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్క టైం అనేది అలా కలిసి వస్తుంటుంది. అది బ్యాడ్ టైం కావచ్చు, గుడ్ టైం కావచ్చు. అలాంటప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక చోట మనం ఇరికిపోతాం. ఇరికిపోవడం అంటే మనం ఏదన్నా పొరపాటు మాట్లాడడం కానీ, లేదా ఒక పని చేయబోయి ఇంకొక పని చేయడంలో కానీ, ఇంకా ఏదైనా ఎవరైనా గొడవలు పడ్డా, మనం గొడవలు పడ్డా, అందులో ఏ ప్రకారంగా మనల్ని ఇరికించాలనే పద్ధతిలో కూడా కొందరు ప్రయత్నిస్తుంటారు. కానీ మనం ఆ చిన్న పొరపాటు లేకపోతే ఎంత బాగుండు అనే ఒక సమస్య కూడా మనలో, ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ప్రతి ఒక్కరూ అంత నిజాయితీగా, అంత కరెక్ట్గా, ఎంత కరెక్ట్గా మాట్లాడినా ఏదో ఒక మాట జారిపోతుంటుందండి. అలాంటప్పుడు మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పనిసరి ఇలాంటివి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు దాని నుంచి మనం బయటపడడానికి ప్రయత్నించాలే కానీ ఇంకొక ఆలోచనతో వాళ్ళు ఇది చెప్పారు, ఇంకొకరు ఆ ఐడియా ఇచ్చారు అనే మనసును పెట్టుకొని మనము ఒకరిపై ఆధారపడ్డామనుకోండి, అది ఇంకా చాలా మానసిక ఆలోచనలకు దారితీస్తుంటుంది. అంటే ఏదైనా ఎవరైనా హెల్ప్ చేస్తారా అనే ఒక భరోసా మనం పెట్టుకున్నప్పుడు, ఆ హెల్ప్ కోసం మనం ఎదురు చూసినప్పుడు అవతలి వారు హెల్ప్ చేస్తారా చేయరా అనే సంగతి వాళ్ళకే ఉంటుంది. కానీ మనం ఏమాత్రము మనకు ఏదైనా హెల్ప్ చేస్తామా? మన సమయము ఇప్పుడు ఉన్నది. మనం చేసిన పొరపాటు ఇప్పుడు మనం సరిదిద్దుకోవాలి అంటే ఎదుటివారి నుంచి రాదండి. అది ఎదుటివారు ఏం చెప్తారో కూడా మనకు అర్థం కాదు. చెప్పినా అది సక్సెస్ అవుతుందో కూడా అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఈ నోరు వాక్కని అనేది అలా మనల్ని ఇబ్బంది పాలు చేస్తుంటుంది. మనం ఎంత గట్టిగా, ఎంత పవిత్రంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎలాంటి బాధలైనా, అలాగే సంతోషాలు కూడా, ఏ సంతోషం వచ్చినా మనం అంత ఉప్పొంగిపోతాము. బాధలు వస్తే కూడా అంతే బాధపడుతుంటాం కదా. అయితే మనము కండబలము, గుండె బలము ఉన్నవారైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మనము ఒక ఆఫీస్లో కానీ, ఏదైనా పనిలో కానీ పొరపాటు చేస్తాము, జరగవచ్చు కూడా. అది మనం కావాలని చేస్తే అది వేరే. కావాలని చేస్తే ఇంకా ఆ ధైర్యం ఎంత ఉంటుందో ఆ ధైర్యాన్ని కూడబెట్టుకొని, కండబలము, గుండె బలము అన్నాను చూడండి, అవన్నీ చేకూర్చుకొని ఆ పొరపాట్లని వాళ్ళు చేస్తారేమో చెప్పలేము. కానీ అన్నీ మనము కరెక్ట్గానే ఉన్నాము, కరెక్ట్గానే మాట్లాడుతున్నాము అనేది ఎవ్వరి వశం కాదు అసలుకి. ఏ మాటకు ఆ మాట సమాధానము ఇస్తున్నాము అనే మనం అనుకుంటాం. కానీ ఆ మాటల్లోనే ఒక్క చిన్న అక్షరం
పక్కకు జరిగినా కూడా ఆ అక్షరమే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తుంటుంది. నేను కూడా పొరపాట్లు చేయలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మానవ జీవితంలో ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తుంటారు. అవి మళ్ళీ సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇంకా పొరపాటు చేయడం వాళ్ళు ఎవరున్నారండి? ఎంతటి గనులైనా కూడా ఆ పొరపాటు నుంచి తప్పించుకోలేరు. మహా ఎవరు రామచంద్రుడే తప్పించుకోలేదు. ఎందుకంటే సీతమ్మ వారు నిండు శూలాలు నిండు గర్భవతిని వనవాసం పాలు చేశాడు కదా. ఆమెతో ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా బయట పబ్లిక్ వాక్ పట్టించుకొని తన సొంత నిర్ణయంతో ఆమెను అడవులకు పంపించాడు, నిండు గర్భవతి. ఇలాంటి తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తారు. రాముడు పొరపాటు చేశాడు అనే ఒక్కటి అక్కడికే కానీ పబ్లిక్ ఏమనుకుంటుంది అనే దాన్ని, ఆ పబ్లిక్ అనుకునే దాని మాటను నిజం చేయాలన్న ఉద్దేశంతో రాముడు సీతమ్మ వారిని అడవులకు పంపాడు. కానీ వేరే విధంగా అయితే కాదు. రాముడు అలా చేయడానికి ఆయన మనస్సు అనేది అలా ఒప్పుకోదు. ఒక చాకలి చెప్పిన మాటలు ఊర్లో అంతా పాకి ఆ మాట ఎంతవరకు నిజము అనే దాన్ని బట్టి సీతమ్మను అలా బయటికి పంపడం జరిగింది. తర్వాత ఆ సత్యాలు అసత్యాలు అన్నీ బయటపడ్డ తర్వాత మళ్ళీ అమ్మవారిని చేపట్టాడు కదా, పట్టాభిషేకం మళ్ళీ చేశారు కదా. అలానే పొరపాటు అనేది ప్రతి మానవ మనుషులకు ఎవరైనా చేస్తారు కానీ అప్పుడు పొరపాటు అనేది ఎంత నీటుగా ఉంటుంది అనేది మనం ఊహించుకోలేము. ఆ నిజం కూడా అలాగే ఉంటుంది. ఆ నిజం ఎంతవరకు పవిత్రంగా ఉంటుంది అని కూడా మనం ఆలోచించుకోలేము. కానీ మనం అన్నీ కరెక్ట్గానే ఉన్నాము అనుకుంటే ఎక్కడో ఒకసాట ఆ ముళ్ళు అనేది గుచ్చుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం చీము రక్తము ప్రవహిస్తున్న ఈ శరీరంలో అన్ని ఆశలు, అతి ఆశలు అన్నీ ఉంటాయండి. అన్నీ ఉన్నప్పుడు మన కోరికలను అదుపులో పెట్టుకోలేము. కోరికలను అదుపులో పెట్టుకుంటే ఆ మైండ్ అనేది పెరగదు. తెలివితేటలు అనేది ఎక్కువ మైండ్కు రావన్నమాట. ఇప్పుడు అన్నీ కలగలుపుతోనే కలగురగంప అంటారు చూడండి. ఆ కలగురగంప ఉంటేనే ఈ మైండ్ అనేది అన్నిటికీ సిద్ధమై ఉంటుంది. ఏ మాట మాట్లాడాలా అని, ఏ మాటకు ఏ మాట వదలాలి అనే దాన్ని బట్టి అన్నీ ప్రిపేర్ చేసుకొని మన కంప్యూటర్ లాగా తయారై ఉంటుంది మన మైండ్. ఎవరైనా ఏదైనా పోట్లాడుకున్నారనుకోండి, ఇద్దరి మధ్యన మనం వెళ్ళామనుకోండి, ఇటు కరెక్ట్ చెప్పినా ఇటువాడికి కోపం వస్తుంది, ఇటువాడికి కరెక్ట్ చెప్పినా ఇటువాడికి కోపం వస్తుంది. ఓకేనా? నేను చెప్పింది కరెక్టే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ తప్పులు చేయని వాళ్ళు లేరు, తప్పులు ఒప్పుకొని వారు లేరు. అన్నీ తప్పులు ఒప్పులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటివే. కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు పాటించినా జరిగే ఆ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ జరిగే పొరపాట్లను మనము సరిదిద్దుకోగలము అనేది మనకొక మైండ్ ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. ఓకేనండి? నేను ఏదో మీకు కొన్ని మంచి మాటలు చెప్పాలని చెప్పానండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే ఎంత మనము తెలివి ఉన్న వారిమైనా కూడా ఇంకొకరి మాట
ఎవరైనా ఏదైనా మంచి మాట చెబితే వినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదో నాకు తోచిన మాటలు నేను చెప్తున్నాను. ఆ మాటలు మీకు కూడా ఉపయోగపడవచ్చు కూడా ఒక్కొక్క టైంలో. నేను ఎవరి నుంచో ఉద్దేశించుకున్న మాటలే కదా. పుట్టగానే మనిషికి తెలివితేటలు రావు, మాటలు రావు, నడక కూడా రాదు. ఇవన్నీ కొంచెం కొంచెం కొద్ది ఇంప్రూవ్ అవుతుంటే రోజులు పోయి, వారాలు పోయి, నెలలు పోయి, సంవత్సరాలు పోతుంటే మైండ్ అనేది ప్రిపేర్ అవుతుంటుంది. అలాగే మనిషి జీవితం అనేది ఒక వింత అనుకోవాలి. ఓకేనండి, మరొక వీడియోలో మరి మంచి మాటలతో మీ ముందుకు వస్తాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకరికి షేర్ చేస్తే ఉంటారండి, నాకంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, నాకంటే తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. మనిషి ప్రతి ఒక్కరూ నేనే గొప్ప అని ఎవరేం చెప్పుకోవద్దు కదా. అయితే ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన విధంగా వారికి వీడియో షేర్ చేయండి. వీడియోని ముందుకు వెళ్ళేటట్టుగా కొద్దిగా పుష్ చేయండి. ఓకేనండి, నమస్తే అండి.